వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాలు. సంగారెడ్డిలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ ప్రారంభం. భయం గుప్పట్లో కొండపల్లి మున్సిపాలిటీ దొంగల సంచారంతో బొంబలెత్తిపోతున్న ప్రజానికం. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ నందు మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని మరియు ప్రతి ఒక్కరూ వారి హక్కులను కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మానవ హక్కుల దినోత్సవం స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు హ్యూమన్ రైట్స్ పై అవగాహన మరియు మానవ హక్కుల దినోత్సవ ప్రతిజ్ఞను 100 మంది విద్యార్థులతో నిర్వహించారు. అనంతరం ర్యాలీగా సమాజంలో అందరికీ అవగాహన కలిగించేలా మానవహారం నిర్వహించి అక్కడ ఉన్న వారితో మానవ హక్కుల కోసం తెలియజేశారు. ఈ సందర్భంగా పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్ మాట్లాడుతూ స్పార్క్ ఫౌండేషన్ బృందం రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలలో మరియు యూనివర్సిటీలు మానవ హక్కుల పరిరక్షణకు, హక్కుల అణచివేతలోనే సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా ఈ రోజును మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా పాటిస్తుందని, ఐక్యరాజ్య సమితి ఆమోదించిన డిసెంబర్ 10ని ఏటా మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారని, అలాగే ప్రతి వ్యక్తి సమాజంలోని ప్రతి వ్యవస్థ ఈ ప్రకటన నిరంతరం గమనంలో ఉంచుకుంటూ విద్యాబోధనతో ఈ హక్కులు, స్వాతంత్రాల పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలని తెలిపారు. తెలియజేసినందుకు మేము ఒక్కరమే కాకుండా మా కాలేజ్లో ప్రతి క్లాస్కి వెళ్ళి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని తెలియజేస్తామని కోరుతున్నాం. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావును గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి బత్తుల సత్యబాబు ఆధ్వర్యంలో గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు బత్తుల నానాజీ ఆధ్వర్యంలో ఘనంగా కొండబాబుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, నన్ను గుర్తించి ఆర్యవైశ్య రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, నాపై ఎంతో గౌరవంతో ఈరోజు గోకవరం నుంచి విచ్చేసిన గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం అయినటువంటి నవీన్ గారు ఆశీస్సులతో మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి జ్యోతి నవీన్ గారు, ఎమ్మెల్యే గారు నెహ్రూ గారి ఆశీస్సులతో మరి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు ముందుగా మా ప్రీతం నాయకులు నెహ్రూ గారికి అభినందనలు చెప్తున్నాం. ఈ రోజులో ఉన్న గోకవరం కోడి సాయిబాబు ఒకసారి మా తోటి ఆర్య సభ్యులైనటువంటి బత్తుల సూరిబాబు గారు, బత్తుల సత్యబాబు గారు, ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల వెంకన్నబాబు గారు, అలా బత్తుల సూరిబాబు గారు, గారు, మూడువరపు నారాయణరావు, మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పసుమూర్తి మరినరాజు గారు, బత్తుల నానాజీ గారు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పశుపతి బుజ్జి గారు, గోపి గారు, బాబ్జీ గారు, ఎక్కడ బాబ్జీ గారు, బత్తుల బుజ్జి గారు, వాక్చల్ల రవి గారు, పింకు గారికి అందరికీ కూడా పేరు పేరున ఆ ఉదయపర నమస్కారాలు చెప్పుకుంటూ మరి చక్కని జగ్గంపేట గ్రామంలో వచ్చి మరి ఆర్యవైశ్య డైరెక్టర్గా ఎన్నికైనందుకు మరి గోకవరం నుంచి ఇచ్చేసిన తోటి ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ పేరు పేరున ఉదయపర నమస్కారాలు తెలుపుకుంటూ మరి చక్కని అవకాశం కల్పించిన నెహ్రూ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. రండి. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి బయలుదేరిన అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లిన బన్నీ, తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు వెళ్లిన అల్లు అర్జున్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయి నిన్న బెయిల్ మీద విడుదలైన బన్నీ.
మీరు వచ్చి బట్టలు వచ్చి మళ్ళీ అలా మీరు జరగండి ప్లీజ్. నా ఫోన్ తీయరానా అన్న ఎక్కినా అన్న వెహికల్ ఎక్కినా ఉన్నాడా? ఉన్నాడు నాలో డ్రైవింగ్ చేస్తున్నా. నాగే మీడియా వాళ్ళమే. అరే నువ్వు మీడియా అయితే కెమెరా ఉంటుంది నాకేం. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ జేఈఓ వెంకయ్య చౌదరి. గాజువాక జీవీఎంసీ 65వ వార్డు వాంబే కొలాని గరుడాద్రి కొండపై కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దేవాలయ ముఖద్వారం నిర్మాణానికి శంకుస్థాపన పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి, ఆలయ ట్రస్ట్ మాజీ సభ్యులు దొడ్డి రమణ, ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో శనివారం జరిగిన మహత్ కార్యక్రమానికి ముఖద్వార నిర్మాణానికి దాతలైన శ్రీ దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి ఆలయ చైర్మన్ అప్పల సూరి వెంకట సుబ్బారాజు, రామలక్ష్మి దంపతులు పాల్గొని దొడ్డి రమణతో కలిసి శంకుస్థాపన పూజ చేసి వెంకన్న స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ఆలయ నిర్మాణంలో తాము కూడా భాగస్వాములు కావడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. ప్రజలందరిపై స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గోవిందా 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 ఈరోజు గాజువాక నియోజకవర్గంలో 65వ వార్డు బాంబే కాలనీ వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు ధనుర్మాసం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారికి ఆలయ ముఖద్వారం నిర్మాణానికి పెద్దల గౌరవనీయులు అప్పులసూరి గారు, అలాగే వెంకట సుబ్బరాజు గారు వారి దంపతుల చేతుల మీద ఈరోజు శంకుస్థాపన జరిగింది. మహా ముఖద్వారం ఏర్పాటు చేయడం, వారి ఆర్థిక సహాయంతో వారి నిర్మాణం చేయడం వారికి చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం పెద్దల గౌరవనీయులు మితన్ అప్పలరెడ్డి గారు పాల్గొనడం జరిగింది. సోదరులు, ఈ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు అందరికీ ఉండాలి. అందరికన్నా 27 కోట్ల వెంకటేశ్వర స్వామి ఈ రోజు పిలిస్తే పలికే స్వామి, ఆకలి స్వామి వారలుగా ప్రకాశిస్తూ ఈ రోజు అప్పుడుగా ఎంతో మందికి వేలాది మందికి భక్తులు ఈ రోజు అన్ని ఆలయాలకి విరాళాలు సమకూరుస్తూ విరాళాల నిర్మాణంలో అందరికీ సహకరిస్తున్నటువంటి అప్పులసూరి గారికి, అలాగే రాజు గారికి కూడా వారి కుటుంబ వారికి కూడా వెంకటేశ్వర ఆశీస్సులు ఆరోగ్యం ఉండాలి, సౌకర్యం ఉండాలి. అన్ని ఉన్న అందరూ కోటీశ్వరులు ఉన్నారు, కానీ అందరూ కూడా మనసున్న మహారాజు అందరూ ఉంటారు. అందరూ అప్పులసూరి గారు, రాజు గారు కూడా ఈరోజు కార్యక్రమంలో మొదటి నడిపించి వారికి సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ వారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు స్వామివారి ముఖద్వారం కోసం ఈవేళ సుబ్బరాజు గారు అలాగే అప్పలసూరి గారు శంకుస్థాపన చేశారు.
వారు ఎన్నో ఆలయాలకి దాన ధర్మాలు చేసినటువంటి పూజనీయులు. అలాంటి వాళ్ళు ఉండడం మూలంగానే హైందవ ధర్మం కూడా వృద్ధి చెందుతుంది. కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి, భూదేవి సమేత శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, అలాగే అభివృద్ధి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. జయ 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 శ్రీ వెంకటేశ జయ జయ క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రి కొండ సురేఖ సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి పరిచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెంచి ఈ పార్కుకు ఆదాయం పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పార్కు అభివృద్ధి చేసేందుకు డిపిఆర్ తయారు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. నర్సాపూర్ అడవికి మంచి చరిత్ర ఉందని, నిజాం కాలం నుండి ప్రాముఖ్యత చెందిన అటవీ సంపద మెదక్ జిల్లాలో ఉందన్నారు. పర్యాటకులకు కనువిందు చేసేలా పార్కు అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. 4300 ఎకరాల్లో మెదక్ జిల్లా అటవీ విస్తీర్ణం ఉండగా 600 ఎకరాల్లో నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఉన్నట్లు పేర్కొన్నారు. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవాలు చాలా అద్భుతంగా తెలంగాణ ప్రజలు అందరూ కూడా సంతోషంగా మరి పాల్గొనే విధంగా, అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరి ముందుగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రివర్గ సహచరులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా కార్యక్రమాలు చేపట్టింది. నేను పర్సనల్గా ఫారెస్ట్ విజిట్ పెట్టుకోవాలనేటువంటి ఒక, అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్లతో పాటుగా జిల్లా స్థాయి ఉద్యోగులు ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అన్ని హాస్టల్స్కు కూడా పంపించడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ ఉట్నూరు హాస్టల్కి వెళ్ళడానికి ప్రోగ్రాం పెట్టుకుంటూ వెళ్తూ ఈ నర్సాపూర్ ఫారెస్ట్ అదేవిధంగా అర్ని మేము అడాప్ట్ చేసుకున్నాము. దాన్ని లాస్ట్ అంటే ముఖ్యమంత్రి గారు సంతకం అయిన తర్వాత అది జియో కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో మేము ఇకో టూరిజం అదేవిధంగా టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఏది కూడా ఒక సర్క్యూట్ సిస్టంలో డెవలప్ చేయాలనేది, ఏదో వస్తే నర్సాపూర్ ఫారెస్ట్ ఒక్కటే వచ్చి వెళ్ళిపోవడం కాదు, బొటానికల్ గార్డెన్లో ఉంది, అట్లాంటిది ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనేది నా యొక్క ఆలోచన. మరి అదేవిధంగా వీఆర్ మన పూర్తిగా వర్చువల్ అంటే మనం దాంట్లో ఏదైనా ఒక దాన్ని సృష్టించి మనం పెట్టుకొని చూసి దాన్ని కూడా ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటివి కూడా చేసి దీన్ని ఒక మంచిగా పర్యాటక వచ్చేసి ఒక 4300 ఏకర్స్ ప్లేస్ ఈ ఫారెస్ట్ మొత్తం ఉంది. ఇప్పుడు వీళ్ళు 600 ఏకర్స్ వరకు మాత్రము అర్బన్ పార్క్ను ఈరోజు వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అదే పార్క్ ప్లేస్లో ఉన్నాము.
మరి ఇక్కడ చాలా వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. విజిటర్స్ కాటేజ్ మనం వస్తున్నప్పుడు చూసాము, వాళ్ళు నడవడానికి కానీ సైక్లింగ్కి కానీ మరి పిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవడానికి కానీ, అదేవిధంగా బోర్వెల్స్ ఇక్కడ చిన్న చిన్న అవసరాలు కూడా చాలా ఉంటాయి. మరి 50 lakhs అన్నట్టు 18. అయితే దాదాపుగా ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి మనకి అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది అంటే 53,98,770 కలెక్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏవైతే కొంది ఇక్కడ చాలా, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎవరైనా ఒక హాలిడేకి వెళ్ళాలి అని అంటే వెంటనే వాళ్ళు ఆ రోజే అనుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఎక్కువగా వేప, తేగ, మర్రి ఇట్లాంటి పలు రకాల పూల చెట్లు కూడా ఉంటాయి. వన్యజీవాలకు కూడా నెమళ్ళు, జింకలు అంటే అటువంటివి కూడా ఉంటాయి. మరి అదేవిధంగా ట్రెక్కింగ్, నడక మార్గాలు, సైక్లింగ్, పిక్నింగ్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. మరి ఒక పాత చెరువు కూడా చూసారు ఎంత బాగా ఉందో. దాని ద్వారా అడ్వాన్స్గా ఇంకెక్కువగా తీసుకుపోయేదానికి కూడా వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ట్రయల్ మనం 9 రోజుల సంబరాలలో 4th రోజు ఫారెస్ట్కి సంబంధించింది ఉంది కాబట్టి ఆ రోజు ఏదైనా ఇన్నోవేటివ్గా చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళు సైకిల్స్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి చుట్టుపక్కల నుంచి కూడా విద్యార్థులను కూడా ఇక్కడికి ఆకర్షించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడి నుంచి స్కూల్ విద్యార్థులు రావాలంటే హైదరాబాద్కు వచ్చి అక్కడ ఉన్నటువంటి సంగారెడ్డిలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ ప్రారంభం. మల్కాపూర్ చెరువులో నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్. పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని బొల్లారం పారిశ్రామిక వాడలో విచ్చలవిడిగా వాయు కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని చేసే కెమికల్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ బొల్లారం యువ నాయకుడు రోహిత్ సింగ్ డిమాండ్ చేయడం జరిగింది. బొల్లారం పరిధిలోని అసానిక కుంటను మెట్టు శ్రీధర్ సందర్శించి అక్కడ పూర్తిగా కెమికల్ నీటితో కుంట నిండిపోయి దుర్గంధం వస్తుందని, కొన్ని కంపెనీలు కాలుష్య రసాయనాలను బోర్వెల్ ద్వారా రివర్స్ పంపింగ్ చేసి పూర్తిగా భూగర్భ జలాలను కాలుష్యం చేస్తున్నాయని మెట్టు శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. బొల్లారం కాజుపల్లి ప్రాంతంలోని పరిశ్రమల నీరు గండిగూడెం చెరువులో చేరి చేపలు, బర్రెలు కూడా మృతి చెందాయని, ఇంత జరుగుతున్న అధికారులు నిద్రమత్తులో ఉన్నారని మెట్టు శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దేశంలోనే 131 నగరాల్లో కాలుష్యంపై అధ్యయనం చేయగా అందులో సంగారెడ్డి కూడా ఉంటుందని, పటాన్ చెరువు, పాషమైలారం, బొల్లారం ప్రాంతంలో వల్లే కాలుష్యం పెరిగిందని, ఇంత జరుగుతున్న అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడమే ఈ ప్రాంతాలు మరింత విషతులంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పాలల్లో వదిలిపెట్టడం వల్ల ఆ కెమికల్ అంతా ఇక్కడ జామ్ అయిపోయి మరి ఇక్కడ విపరీతమైన వాసన రావడం జరుగుతూ ఉన్నది. మరి ఏదైతే వ్యర్థ జలాలు ఉన్నాయో ఆ జలాలను విచ్చలవిడిగా విడగొట్టడమే విడిచిపెట్టడమే కాకుండా మరి భూమిలోకి గుంత తవ్వి మరి బోరేసి రివర్ పంపింగ్ చేసి మొత్తం భూగర్భ జలాలను గిట కాలుష్యం చేస్తారు అనేది మా దృష్టికి రావడం జరిగింది. మరి ఎవరైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఉన్నారో వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు మొత్తం నిద్రా వ్యవస్థలో ఉండి వాళ్ళు మొత్తం నిద్ర నటిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంత కాలుష్యం జరిగి పర్యావరణాన్ని, భూగర్భ జలాలను ఇంత విచ్చలవిడిగా సర్వనాశనం చేస్తూ ఉంటే గిట వాళ్ళు కనీసం మరి బర్రె మీద వానబడ్డట్టు, దున్నపోతు మీద వానబడ్డట్టు వాళ్ళు నిద్రలోనే ఉన్నారు. కానీ ఏ ఒక్క కంపెనీ పైన గిట చర్య తీసుకునే పరిస్థితి లేదు. ఇలా అనేక సందర్భాలలో మరి కుల వృత్తులు చేసుకునే ముదిరాజు సోదరుల చేపలు చచ్చిపోయి ఆర్థికంగా అనేక సందర్భాలలో ఆ చెరువుల చేపలు చచ్చిపోయి నష్టపోవడం జరిగింది. మరి అదేవిధంగా ఆ చెరువులో కలిసినటువంటి కాలుష్యం నీళ్లను తాగినటువంటి బర్రెలు గిట మృత్యువాత పడితే మరి స్థానిక నాయకులు కలగజేసుకొని వాళ్ళకు నష్టపరిహారం ఇప్పియడం జరిగింది.
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక 130 నగరాలలో కాలుష్యం పైన సర్వే చేస్తే దాంట్లో సంగారెడ్డి జిల్లా గిట ఉండడం చాలా బాధాకరం. మరి ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ పాశమైలారం గాని బొల్లారం గాని సంగారెడ్డి పారిశ్రామిక వాడలు పూర్తిగా విషతుల్యం కాకముందే అధికారులు స్పందించి ఈ కంపెనీల పైన చర్యలు తీసుకొని మరి ఆ వాటర్ ను ఫిల్టర్ చేసే విధంగా ఆ కెమికల్స్ ను ఇట్లా విచ్చలవిడిగా వదలకుండా మరి కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకుంటేనే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రజలు నివసించే అవకాశం ఉంటది. లేదంటే ఇది మొత్తం విషవాయువులతో నిండిపోయి ఎడారిగా మారిపోయే అవకాశం ఉంటదని చెప్పి అనేక మంది సైంటిస్టులు గిట హెచ్చరించడం జరిగింది. ఇప్పటికైనా గానీ మరి అధికారులు వాళ్ళ నిద్రమత్తును వీడి ఈ కంపెనీల వరంగల్ నేడు జరగనున్న గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ప్రకటన. విడుదల చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ప్రకటన. వరంగల్ జిల్లాలో 28 సెంటర్లు, హన్మకొండ జిల్లాలో 82 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రకటన. అరగంట ముందే సెంటర్కు పరీక్ష రాయనున్న అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచన. పరీక్ష కేంద్రాలలో 2 జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్న కలెక్టర్. గ్రూప్ 2 పరీక్ష రాయనున్న అభ్యర్థులకు అన్ని మౌలిక వసతులు, త్రాగునీరు, విద్యుత్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్. హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన 82 సెంటర్లలో 33,005 మంది అభ్యర్థులు, వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన 28 సెంటర్లలో 11,309 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపిన అధికారులు. నేటి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో పేపర్, సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మూడో పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నాలుగో పేపర్ ఉంటుందని పేర్కొన్న అధికారులు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారని అభ్యర్థులకు సూచించిన అధికారులు. 9:30 తర్వాత గేట్లు మూసివేస్తారని పరీక్ష రాయనున్న అభ్యర్థులకు సూచించిన జిల్లా కలెక్టర్ సత్యశారద. తగినంత మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్. కడప జిల్లా రైల్వే కొండాపురం మండలం గండ్లూరు గ్రామంలో ఉండే పగడాల గంగమ్మ ఎస్టీ కాలనీ తనకంటూ నివాసం లేక తన భర్తకు యాక్సిడెంట్ కావడంతో పనికి పోలేని స్థితిలో తమ మేనమామను ఒక పాత ఆటోను ఇవ్వడం జరిగింది. ఈ ఆటోను గంగమ్మ దినదినము కరువు పని చేసే పనులను దింపడం, ఎక్కించుకోవడం, రావడం, ఆ వచ్చిన బాడుగుతో తన భర్తల పిల్లలు కష్టపడుతూ ఉంది. ఈమెకు సొంత ఇల్లు కూడా లేదు. కావున దయవుంచి గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బాబు ఈమె కుటుంబానికి కుటుంబ పోషణకై ఒక ఆటోను గవర్నమెంట్ వారు స్పాన్సర్ చేయాలని ఆమె వేడుకుంటుంది. అలానే ఆమెకు సొంత ఇండ్లు గవర్నమెంట్ వారు మంజూరు చేయవలనని కోరుచున్నది. ఈమె వేదనను చూసి పిల్లల పోషణకై, కుటుంబ పోషణకై ఆర్థిక ఇబ్బందులు ఆదుకోవాలని గవర్నమెంట్ వారికి చెబుతూ వేడుకుంటుంది. ఈ యొక్క నిరుపేదరాలకి ప్రభుత్వం నుంచి ఎవరైనా దాతలు కానీ ఆదుకోవాల్సిందిగా నేను కోరుచున్నా సార్. కలెక్టర్ దొరవారికి, అలాగే మన కొండాపురం ఎంఆర్ఓ సార్ గారికి. ఇలా భర్త కూడా యాక్సిడెంట్లో చేయి దెబ్బ తగిలింది. తనకి 4 చెల్లెళ్ళు, అలాగే వాళ్ళ నాన్న కూడా ఆరోగ్యం బాగలేని పరిస్థితి, తల్లిగారు కూడా. ఈమె తల్లిగారికి అన్నీ చూసుకుంటుంది. నాన్నకి, అమ్మకి, ఒక చెల్లెళ్ళకి అక్కగా, అమ్మ నాన్నకి పెద్ద కూతురుగా, అలాగే 3 పిల్లల్ని వేసుకొని ఈమెకు ఏదన్నా ఉపాధి కల్పిస్తే ఖచ్చితంగా పిల్లల్ని పోషించుకొని కుటుంబానికి అండగా ఒక పెద్ద దిక్కుగా ఉండాలని ఒక గంగమ్మ అభిప్రాయము. అలాగే ఆటో తోలుతుంది, తనకి ఆటో కూడా లేదు. ఆటో కూడా అన్నీ రిపేరు. ఏదో వాళ్ళ మేనమామ ఆటో ఏదో కరువు పనికి అట్లా ఇసిపెట్టడము, అట్లా చిన్న చిన్న పనులకు వెళ్తూ ఉంటుంది. ఈమెకి ప్రభుత్వం నుంచి ఒక ఆటో, చిన్న ఆటో ఆమె తోలుకొని ఆ బిడ్డలను పోషించుకోవడానికి సహాయం చేయగలరని మేము జిల్లా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం సార్.
నమస్కారం సార్. అదే సార్, ఇంత చాలా కష్టాల్లో ఉన్నాను సార్. మీరు ఏదో ఒకటి సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను సార్. భార్యాభర్తల గొడవలో తలదూర్చిన ఎస్ఐ 20,000 లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడి. మైబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో భార్యాభర్తల పంచాయతీలో 20,000 డిమాండ్ చేసిన ఎస్ఐ క్రాంతి కిరణ్ అంతకు ముందే 15,000 తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్న యువకుడు డబ్బులు ఇవ్వలేదని పోలీసులు దారుణంగా కొట్టినట్టు గిరిజన యువకుడి ఆరోపణ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్. సప్పుడు కుట్టా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో సార్. మా భార్య విషయంలో మా భార్య పోలీస్ స్టేషన్లో వేసింది. అది రావడం వల్ల భూమి రాపియాలి ఇవి రాపియాలి అని చెప్పేసి లంచం అడగడం వల్ల 20,000 లంచం అడిగి డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టడం జరిగింది. కాంతి కుమార్ ఎస్ఐ, కానిస్టేబుల్, 3 కానిస్టేబుల్, ఎస్ఐ డ్రైవర్ కూడా కొట్టిండు. చాలా కొట్టడం జరిగింది. చాలా బాధ ఉంది. డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టిండు. మొన్న 15,000 తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో 15,000 తీసుకున్నారు. కానిస్టేబుల్ 2,000 తీసుకున్నారు మొన్న. ఎస్ఐ ఏమో 15,000 అడుగుతుంది. ఇవ్వకపోవడం వల్ల ఇవాళ 20,000 అడుగుతుంది. కొట్టడం జరిగింది. బాగా ఇబ్బందిగా ఉంది చాలా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.